స్టార్ట్. ఇది ఇలా వస్తుంది కటింగ్ క్రూజ్ అయితే అన్నట్టు. ఫ్రంట్ హుక్స్లు వస్తాయి, ఇట్లా కాలర్ వస్తుంది అన్నట్టు. ఓకే, ఈ కటింగ్ ఇది. నేను ఫస్ట్ పొడవు తీసుకోవాలి, బ్యాక్ సైడ్ నుంచి పొడవు తీసుకోవాలి. ఇది ఖర్చు కోసం పొడవు తీసుకున్న తర్వాతకి లూజ్ తీసుకోవాలి. బ్లౌజ్ మధ్యలో నుంచి లూజ్ తీసుకోండి. కుట్టు కాడ ఒక టాకా తీసుకోండి, కుట్టు ఇక్కడ ఒక టాకా తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఆమ్ హోల్ కింది భాగం ఇది. తర్వాతకి నెక్స్ట్ షోల్డర్ భాగం తీసుకోవాలి. షోల్డర్ భాగాన్ని సగం చేసేసి ఇలా తీసుకోవాలి. సగం ఇక్కడ ఒక టాకా తీసుకోవాలి. దీన్ని ఆమ్ హోల్ లెక్క తీసుకోవాలి. ఇది 1.5 తీసుకున్న తర్వాతకి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ తీసుకున్నాక ఇలా తీసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్. ఇది తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఫ్రంట్ ఇది బ్యాక్ సైడ్ తీసినాం కదా బ్లౌజ్ది. ఈ ఫ్రంట్ సైడ్ తీసే విధానం చూపిస్తా. ఫ్రంట్ సైడ్ అంటే ఇట్లా హుక్స్లు వస్తాయి, ఇట్లా కాజా పట్టి హుక్స్ పట్టి ఈ కాలర్ వచ్చే విధానం చూపిస్తా. ఇప్పుడు ఏం లేదు, బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న తర్వాతకి ఇలా బ్యాక్ సైడ్ తీసుకున్నాక దీన్ని యాస్టీజ్కి ఇట్లా తీసుకోండి. ఇది మలుచుకోవడం కోసం మనం హుక్స్ పట్టి కాజా పట్టి ఇలా మర్చుకోవాలి. 1.5 ఇంచ్ మర్చుకోవాలి. మర్చుకున్న తర్వాత ఇది యాజ్ టీజ్గా ఇది ఎంత ఉందో అంత తీసుకోండి. ఇప్పుడు ఇక సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ తీసుకోండి. 2 ఇంచెస్ నుంచి మార్కింగ్ చేయండి. ఇట్లా ఇది కాలర్ వస్తుంది, ఇక్కడ ఇది కాలర్ వస్తుంది. ఇలా హామ్ హోల్ గీసుకోండి. ఇది వచ్చేసి కాలర్ వచ్చేస్తుంది. ఇది తీసేసిన తర్వాతకి మనం స్టార్ గల్ల కావాలనుకుంటే స్టార్ గల్ల, ఏ గల్ల కావాలనుకుంటే ఆ గల్ల మెజర్మెంట్స్ తీసుకోండి.